నిన్న సాటర్డే ఎపిసోడ్ లో బిగ్ బాస్ టీమ్ అండ్ నాగార్జున గారు ఎంత బయాస్డ్ గా ఇచ్చేశారు జడ్జ్మెంట్. కానీ మీకు ఎంత మంది కనిపించింది ఇంత బయాస్డ్ ఏంటి అని ఎంత మంది కనిపించింది? అసలు ఒకరికొక న్యాయం ఇంకొకరికొక న్యాయం లాగా చేస్తున్నారు. స్టార్టింగ్ ప్లేస్ లో డెమోను రీతును ఆపేటప్పుడు కొంచెం తోసి మ్యాన్ హ్యాండ్లింగ్ లాగా చేసావు, ఏంటిది ఒక అమ్మాయిని ఇలాంటి ప్లాట్ఫామ్ లో అలా ఇచ్చేయడం హ్యాండిల్ చేయడం చాలా రాంగ్ కదా అనేసి చెప్పేసి బెల్ట్ తీసుకొచ్చారు, డోర్స్ ఓపెన్ చేసి గేట్స్ ఓపెన్ చేసి వెళ్ళిపో బయటికి అని చెప్పారు. మోకాల మీద కూర్చునే వరకు వదలలేదు. అంత చేసిన వీళ్ళు మొన్న తనుజాని పో చేసుకో పో అని మాట్లాడిన దానికి ఓవర్ అగ్రెషన్ అయిపోయి తన్ని తిట్టిన వాళ్ళు, అండ్ నిన్న సంజన గారిని కూడా రీతుని ఏదో అనిందనేసి ఆవిడకి కూడా కరెక్ట్ గా గేట్స్ ఓపెన్ చేసి ఇచ్చేసారు. ఆవిడకి చేసింది అయితే తప్పే కాదు, తను చేసింది అబ్సల్యూట్లీ రాంగ్. గేట్ ఓపెన్ చేసి పంపించేయాల్సింది, అంత రాంగ్ చేశారు. కాకపోతే ఒక ఆవిడ మీద బ్లేమ్ పడింది, ఆ బ్లేమ్ తో బయటకు వెళ్ళకూడదు, సో తన తప్పుని ఇక్కడే సరి చేసుకుని మంచి పేరుతో వెళ్ళాలనేసి ఆపారు. ఓకే, అర్థమైంది. ఇప్పుడు కళ్యాణ్ విషయంలో తన స్టార్టింగ్ లో అగ్రెషన్ అయింది కానీ కోప్పడింది కానీ ఇట్ ఈస్ జస్టిఫైడ్. ఎందుకంటే పవన్ చేసింది అబ్సల్యూట్లీ రాంగ్. వాళ్ళ టీమ్ కి సపోర్ట్ చేస్తానని చెప్పేసి తర్వాత వేరే టీమ్ తో పొత్తు పెట్టుకోవడం ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. దానికి ముందు కూడా రీతు కళ్యాణ్ ని బ్లేమ్ చేసింది, నువ్వు వెళ్ళి ఇమాన్యుయల్ అన్నతో పొత్తు పెట్టుకున్నావా అనేసి. ఆ బాధలో ఉండే కళ్యాణ్ ఇలా పవన్ అదే రిపీట్ చేసేసరికి అగ్రెషన్ కి ఇదయ్యాడు. ఓకే, స్టార్టింగ్ లో కోపంలో మంచిగా మాట్లాడాడు, అది పోతే 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 ఓవర్ అగ్రెసివ్ అయిపోయింది. అంత ఓవర్ అగ్రెసివ్ అవ్వాల్సిన విషయం కాదు, అంత అవ్వాల్సిన అవసరం కూడా లేదు. అంత అయ్యి ప్లస్ ఒక అమ్మాయి మీదకి, అమ్మాయి అనే కాదు అమ్మాయి అబ్బాయి అది కాదు, ఒక కంటెస్టెంట్ మీదకి వెళ్ళిపోయి ఏం చేద్దామని కొడతామనా అలా వెళ్ళిపోయి ప్లస్ బీప్ వర్డ్ వాడుతూ చైర్ని తన్నేసి అండ్ చైర్ని కొట్టేసి అంత ఇదిగా బిహేవ్ చేసిన తనని ఏది ప్రశ్నించలేదా? ఏది అంత సాఫ్ట్గా డీల్ చేశారు ఏంటి? కళ్యాణ్, నీ అగ్రెషన్ గురించి అండ్ నీ బీప్ వర్డ్ గురించి డిస్కస్ చేద్దామా? ఎందుకు అంత అగ్రెసివ్ అయిపోయావు కళ్యాణ్? ఏమైంది అసలు? ఇంకా 3 వీక్సే ఉంది, ఇంత అగ్రెషన్ అవసరమా? దాన్ని కళ్యాణ్ కూడా చెప్పుకుంటూ వచ్చాడు, నేను ఒక 3 డేస్ నుంచి లోపల పెట్టుకున్నాను సార్, అదంతా ఒకసారిగా వచ్చేసింది, ఏం చేస్తున్నాను నాకే అర్థం కాలేదు, అలా మాట్లాడేసాను అలా చేసేసాను అంటున్నాడు. దానికి అలా చెయ్యకు కళ్యాణ్, 3 వీక్సే ఉన్నాయి, ఇంకా 3 వీక్సే ఉన్నాయి కప్పుకి, ఇంకా 3 వీక్సే ఉన్నాయి ఇంకా ఫినాలేకి. ఇలా చేస్తే బయట బ్యాడ్ అవుతారు అనేలాగా మాట్లాడారు. ఇంత సాఫ్ట్ టోన్, ఇంత ఇది ఎందుకు? ఒకరికొకలాగా ఇంకొకరికొకలాగా ఎందుకు? చిన్న విషయానికి అంటే నిన్న తనుజ ప్రతి దీనికి సంచాలక దివ్యకి ఇచ్చేయండి అన్నట్టు మాట్లాడితే నువ్వెవ్వరు అడగడానికి, నువ్వెవ్వరు అన్నట్టు కొంచెం అంత చిన్న విషయాన్ని కూడా అంత ఇదిగా మాట్లాడిన నాగార్జున సార్ ఇంత పెద్ద విషయాన్ని కూడా ఇంత సాఫ్ట్ గా డీల్ చేయడం ఏంటి? ఇదే అదునుగా తీసుకుని తను ఇదే రిపీట్ చేస్తే అంటే ఓవర్ ఇదిగా చెప్పమన్నట్లేదు, కాకపోతే చెప్పాలి కదా, కొంచెం గట్టిగా మాట్లాడాలి కదా, ఇది రిపీట్ చేయకూడదు అనేసి అన్న మాట్లాడాలి కదా. ఇది కళ్యాణ్ గేమ్ కి ఎఫెక్ట్ అవ్వచ్చు కదా. నచ్చలేదబ్బా.